నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. కార్మిక క్షేత్రాన్ని కమ్మేసిన పొగ మంచు. ప్రెస్ క్లబ్లో జనక్ ప్రెస్ మీట్. విక్టరీ చేతుల మీదుగా క్యాలెండర్. ప్రజాపాలనలో గందరగోళం. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప. అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ఎండకు ఎండ, చలికి చలి. ఇది రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి పెట్టింది పేరు. గత 2 రోజులుగా ఇక్కడ ఈ ప్రాంతాన్ని పొగమంచు కప్పేస్తుంది. తెల్లవారుజాము నుంచి 8 గంటల వరకు ఈ పొగమంచు నిండుకుంటుంది. ఊటీలో ఉన్నామా, అరకులో ఉన్నామా అనే సంశయం మనస్సును పులకించిన ఈ పొగమంచు దృశ్యం తలపిస్తూ ఉంది. దీంతో దారులన్నీ కనిపించని పరిస్థితి నెలకొంది. 9 గంటల వరకు పారిశ్రామిక ప్రాంతంలో కర్ఫ్యూ వాతావరణం తలపిస్తూ ఉంది. మొదటి షిఫ్ట్ డ్యూటీలకు వెళ్లే సింగరేణి కార్మికులకు, ఇతరులకు పని స్థలాలకు చేరుకోవడం గగనంగా మారింది. కాగా ఈ వాతావరణ పరిస్థితులతో అనేక మంది అనారోగ్య బారిన పడుతూ ఉన్నారు. సింగరేణిలో 6 సంవత్సరాల తర్వాత 7వసారి జరిగిన గుర్తింపు సంఘ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రాతినిధ్య సంఘంగా తమ సంఘం బాధ్యతగా కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తుందని ఐఎన్టీ సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో జనక్ మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో నాయకులు పి ధరంపురి, నరసింహారెడ్డి, సదానందం, వికాస్ కుమార్ యాదవ్, బేబీ శ్రీనివాస్, గడ్డం వెంకటేశ్వర్లు, తాటి రాజయ్య తదితరులు ఉన్నారు. 27వ తారీఖు నాడు సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల లోపల 6 సంవత్సరాల తర్వాత 7వసారి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ ఐఎన్టీసీకి 6 డివిజన్లలో మెజారిటీ ఇచ్చి కార్మికులు మమ్మల్ని ఎన్నుకున్నారు. ప్రధానంగా ఈ 6 ఏరియాల్లో ఎన్నుకున్నటువంటి కార్మికులకి, సూపర్వైజర్లకి, సహకరించినటువంటి మా ఐఎన్టీసీ కార్యకర్తలకి, నాయకులందరికీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చినందుకు శాసనసభ్యులకి వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మంత్రులు, శాసనసభ్యులు అందరూ గవర్నమెంట్ అంటే వాళ్ళే కదా. ఇంకో పాయింట్ ఏంటంటే, సరే మాకు 1,000, 1,500, 1,200 తేడా వచ్చి ఓడిపోయినా కూడా మెజారిటీ ఏరియాలో గెలిపించి ఓడిపోవడం 7 సార్లు ఎన్నికలు జరగలే. ఎన్ని కారణాలు ఉన్నాయో అవన్నీ మేము సమీక్ష చేసుకుంటాం. కొన్ని ప్రాంతాల్లో మేము కార్మికుల విశ్వాసాన్ని పొందడంలో ఎందుకు విఫలమైపోయినాము? దానికి ప్రధానమైన కారణం ఏంటి? ఎవరైతే 5 ఏరియాల్లో గెలిచారో వాళ్ళకి అన్హోలీ అలయన్స్ అంటే అసమ్మత సంయోగం, అక్రమ సంబంధాలు ఎక్కువ రోజులు నిలవు. ఇవాళ 10 ఏళ్లు పరిపాలించిన టీఆర్ఎస్
11/12 టీబీజీ కేసు 2017 నుంచి వాళ్ళతో అంటగైన ఏఐటీసీ మేము మొదటి నుంచి చెప్తున్నాం. వాళ్ళిద్దరూ ఒకటే. ఈ కంపెనీ ప్రైవేటైజేషన్ కారణం, ఈ కంపెనీ కార్మికుల డబ్బులు కేసీఆర్ వాడుకోవడానికి కారణం, ఇక్కడ విద్యా రహిత ప్రైవేట్ జరగడానికి కూడా కారణం వాళ్ళు. ఆ విధంగా కార్మికుల వాగ్దానం నిలబెట్టుకోవడం ఫెయిల్ అయితే వీళ్ళు మాట్లాడలేకపోయినారు. వీళ్ళ మధ్య అక్రమ సంబంధం 7 ఏళ్ళ నుంచి ఉందని మేము చెప్పినాం. దాన్ని నమ్మలే. కానీ 26వ తారీఖు నాడు ఏదైతే తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం ఏఐటీకి సపోర్ట్ చేస్తామని ప్రకటించిన తర్వాత వాళ్ళ అక్రమ సంబంధం పట్టాలైనాయి. 2 మేజర్ సంఘాలు అక్రమ సంయోగంతో ఐఎన్టీసీ ఓడగొట్టినంత ముందు వాళ్ళు కార్మికులకు ఎంత ద్రోహం చేసినో కార్మికులు అర్థం చేసుకుంటారు. ఇవాళ మేము చెప్తున్నాం, ఏది ఏమైనప్పటికీ కూడా కార్మికులు గొప్పలు, కార్మికుల ఆలోచన సరే గొప్పగా ఉంటుంది. ఇవాళ ఎన్నికల మేనిఫెస్టోలో మేము దాదాపు 6 గ్యారెంటీలు ఇచ్చినాం. మాకు 14,000 మంది వేసినా మిగిలిన 15,000 మంది కూడా మా కార్మికులే. మా యూనియన్ నుంచి వాళ్ళని కూడా మా సింగరేణి బొగ్గని కార్మికులని ఆదరిస్తుంది తప్ప మాకు ఎటువంటి ద్వేషాలు ఉండవు. రెండవది, ఏ యూనియన్లో ఉండి వాళ్ళు పనిచేసినా కూడా సింగరేణి కార్మికుడు అని మాత్రమే ఐఎన్టీసీ చూస్తుంది. ఆ 6 గ్యారెంటీలు అమలు చేయటం వల్ల ప్రభుత్వంతో మాట్లాడి, మేనేజ్మెంట్తో మాట్లాడి ఆ గ్యారెంటీల్ని అమలుపరిచిన బాధ్యత మా మీద ఉంటుందని. ఎందుకంటే వాగ్దానం చేసినావు, ప్రభుత్వం ఉందన్నారు, మరి ఇప్పుడు ప్రభుత్వం లేదా, మరి వాగ్దానం ఎందుకు నిలబెట్టుకోవద్దు? ఖచ్చితంగా మేము ఆ ప్రయత్నం చేస్తాం. ఎలక్షన్ అనేది ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియలో ఎన్ని వచ్చినాయి ఆయన రాలేదో మాకు సమాధానం కాదు. ఆయన మాకు గౌరవప్రదమైనటువంటి విజయాన్ని ఇచ్చారు. ఆ గౌరవప్రదమైన విజయంతోనే ఈ కంపెనీని బాగు చేయాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది. కార్మికులు వాళ్ళ కుటుంబాన్ని బాగు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇచ్చిన వాగ్దానాలను తప్పకుండా నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కరోనా మహమ్మారి కొత్త వైరస్గా మారి మళ్లీ ప్రజల్లోకి వ్యాపిస్తున్న సందర్భంలో కార్మికులకు RG1లో అవగాహనను అధికారులు కల్పిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఈరోజు RG1 ఏరియా ఆరోగ్యాధికారి డాక్టర్ సుమన్ GDK 2, 2A, 5 ఇంక్లైన్లలో ఉద్యోగులందరికీ ఈ కరోనా ప్రమాద గంటికలను గురించి వివరిస్తూ కరోనా కొత్త వేరియంట్ ప్రజల్లో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న సందర్భంలో మాస్కులను ధరించాలని, సోషల్ డిస్టెన్స్ను పాటించాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలరీ మేనేజర్ అనిల్ గభాలే, అధికారులు పి శ్రీనివాస్, ఫెరోజ్ ఖాన్ తదితరులు ఉన్నారు. ప్రముఖ తెలుగు చిత్ర హీరో విక్టరీ వెంకటేష్ వెంకీ 75 ట్రైబ్యూట్ హైదరాబాద్ JRC కన్వెన్షన్లో జరిగింది. ఈ సందర్భంలో రామానాయుడు స్టూడియోలో అబ్బాయిలతో ఏర్పాటు చేసిన చిట్ చాట్ ఫోటోషూట్లో హీరో వెంకటేష్ చేతుల మీదుగా తెలంగాణ దగ్గుపాటి యువత రాష్ట్ర కమిటీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద రాజేష్, బాధ్యులు రామకృష్ణ, సోము సుందర్, బాబాజీ, రాచర్ల శ్రీనివాస్ తదితర అభిమానులు ఉన్నారు. రామగుండం నగరపాలకంలోని 12వ డివిజన్లో ఈరోజు జరిగిన ప్రజా పాలనలో గంటన్నర పాటు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కార్యక్రమ నిర్వహణలో ఆటంకం ఏర్పడింది. ప్రభుత్వ అధికారుల తీరును నిరసిస్తూ డివిజన్ ప్రజలు స్థానిక కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్ ఆధ్వర్యంలో ఆందోళనను వ్యక్తం చేశారు. సభాస్థలిని ముందుగా ప్రకటించిన విధంగా కాకుండా వేరొక చోట ఏర్పాటు చేయడం, 6 గ్యారెంటీల దరఖాస్తు ఫారాలు అధికారులు కాకుండా వేరే వారు ప్రజలకు పంపిణీ చేయడం పట్ల వారు నిరసన వ్యక్తం చేశారు.
చివరకు రామగుండం నగరపాలక కమిషనర్ నాగేశ్వర్ కార్యక్రమ స్థలికి వచ్చి ఆందోళనకారులను సంధాయించడం, హామీ ఇవ్వడంతో, క్షమాపణ చెప్పడంతో నిరసనకు తెర పడింది. కాగా ప్రజాపాలన వేదిక మార్పు విషయం కనీసం డివిజన్ కార్పొరేటర్కు తెలియకుండా, అధికారులకు తెలియకుండా ఈ సభా వేదిక ఏర్పాటు చేయడాన్ని డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్ ఆక్షేపించారు. ప్రజాపాలన ఉద్దేశం మంచిదే కానీ అధికార నిర్వహణ లోపం, కనీస ఏర్పాటు చేయకుండా ఇబ్బందులు పెడుతున్న తీరుపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని ఆమె చెప్పారు. ఎవరిది బాధ్యత? కమిషనర్ గారు నాకెందుకు చెప్పలేదు? రాత్రి టెంట్లు పడతాయి, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది పార్టీ ప్రోగ్రామా? అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎవరు అనేది, ఎమ్మెల్యే గారు వాళ్ళు ఏందనేది ఇప్పుడు కార్యకర్తలతో జరిగే ప్రోగ్రామా? ఇది కాదు కదా. డిటిఆర్ కార్పొరేటర్ చెప్పరా? ఆఫీసర్లకు కూడా ప్రోటోకాల్ మీరు అందులో ఏమి ఇచ్చారు? ప్రజల్ని తప్పుదో పట్టిస్తారా? మా దగ్గరకు చెప్పండి. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేము చెప్తాం. ఇప్పుడు మీరు లొకేషన్ మారవడం తప్పు కాదు, చెప్పాలి కదా. ఆర్పీలకు తెలియదు, ఆఫీసర్లకు తెలియదు, ఏ అంగన్వాడీలకు తెలియదు, ఎవరికి తెలియదు. మొత్తం వీడియో తీయరు. కాంగ్రెస్ పార్టీ కన్వర్ కాసుకొని ఎందుకు వస్తారు? ఇది పార్టీ ప్రోగ్రామా? నేను మీడియాను పిలుస్తా, ఇప్పుడు పిలుస్తా నేను. సో మీరు కాల్ చేయండి. కాదండి, ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు మీరు ఫస్ట్ మీరు ఆన్సర్ చెప్పండి. లొకేషన్ మార్చింది ఎవరికి చెప్పిండ్రు? ఎవరికి చెప్పారు? లొకేషన్ మార్చడం తప్పు కాదు, మీకు నచ్చిన కాడ పెట్టచ్చు, కానీ ఎవరికి చెప్పిండ్రు? ఎవరికి చెప్పిండ్రు? ఇక్కడ పెట్టినా మేము వద్దాను, కానీ విషయం నాకు తెలియాలా? పార్టీ ప్రోగ్రామా, ప్రభుత్వ ప్రోగ్రామా, పార్టీ ప్రోగ్రామా? మహిళా కార్పొరేట్ ఇన్ఫర్మేషన్ ఉన్నదా? జనాల మీద బాధ ఇది లేకపోతే ఆమ్లెట్ వస్తే ఆమ్లెట్ వచ్చింది, తినడం జరుగుతుంది. జనాలకు ఇక్కడ ప్లేస్ కోరుకుంటారు. చేంజ్ ఏమంటారు? మీరు అడిగితే నేను వద్దు అక్కడే పెట్టాను నేను అన్నప్పుడు మీరు నన్ను అడగాలి. మీకు టైం తక్కువ సార్. ప్రోగ్రామ్ షెడ్యూల్ ఎప్పుడు అయింది? ప్రోగ్రామ్ షెడ్యూల్ ఎప్పుడు అయింది? మీటింగ్ ఎప్పుడు అయింది? మీకు మాకు వచ్చిన పేపర్ చూపెట్టన్నా. మాకు ప్రోగ్రామ్ మీద ప్రజల కోసం 10 మెట్లు దిగడానికి ప్రోగ్రామ్ కనీస ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రతి ఒక్కరికి లొకేషన్ అక్కడ తెలుసు. వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడికి రమ్మని చెప్పారు. 12వ డివిజన్లో ప్రజాపాలన పెట్టడం సంతోషమే. దాన్ని నిర్వహించినందుకు ప్రభుత్వం ఒక నిర్ణయం సంతోషమే. కానీ ఇక్కడ ప్రజాపాలన అనేది కాంగ్రెస్ పాలన లాగా జరిగింది. ఎందుకు అంటే ఇక్కడ ఒక ప్రదేశం ఇచ్చిండ్రు డివిజన్కు, వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళు ఒక ప్రదేశం నిర్ణయించారు. ఆ ప్రదేశంలో పెట్టకుండా మేము వేరొక చోట పెట్టిండ్రు. సరే ఓకే, దానికోసం మేము ఒప్పుకుంటాం, దానికి అభ్యంతరం చెప్పాం. కానీ ఆ పెట్టే ప్లేసు ఎవరికి చెప్పకుండా, కమిషనర్కి చెప్పకుండా, డిప్యూటీ తహసీల్దార్కి చెప్పకుండా, ఆర్పీలో చెప్పకుండా, ఇక్కడ డివిజన్ అధికారికి చెప్పకుండా, ఏ ఒక్కరికి కూడా చెప్పకుండా వాళ్ళు ఎవరో వచ్చి చెప్పి అక్కడ ప్రోగ్రామ్ చేయడం అది కరెక్ట్ కాదు. ఇది రాను గుండాయిజం లాగా జరిగిపోతుంది. ఇది ప్రజాపాలన, ప్రజలతో ఎన్నుకోబడుకున్న అధికారం కాబట్టి మాకు కనీసం ఇన్ఫర్మేషన్ అనేది మాకు చెప్పాలి కదా. వాళ్ళు ఎక్కడ ప్రోగ్రామ్ పెడతారో అనుకున్న విషయం కూడా చెప్పకుండా ఇక్కడ ఉన్న అధికారుల తీరు మాత్రం ఏమాత్రం బాగోలేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసే పని కరెక్టే, రాష్ట్ర ప్రభుత్వం చేసే ఉద్దేశం మంచిదే, కానీ ఇక్కడ ఉన్న అధికారుల పద్ధతి మంచిగా లేదు. ఇక్కడ ఉన్న నాయకులకు తెలుసో తెలియదో మాకు తెలియదు, కానీ ఇక్కడ ఉన్న పరిపాలన ఏమాత్రం బాగోలేదు. ఏ ఒక్కరికి కూడా తెలియకుండా ఎలా చేసిండ్రు. ఇదంతా ప్రజలందరినీ గందరగోళానికి చేసి వాళ్ళు చేసే కార్యక్రమాలు చక్కా చేయకుండా ఫామ్స్ ఇచ్చినాము అని చెప్పిండ్రు. డివిజన్కు 1100 ఫామ్స్ ఇచ్చినాము ఆర్పీలకు అని చెప్పిండ్రు. కానీ ఏ ఒక్క ఆర్పీకి ఇవ్వలేదు, వార్డు ఇన్ఛార్జ్కు ఇవ్వలేదు.
ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చి వాళ్ళు ఇంటింటి తిరిగి వాళ్ళు పంపిణీ చేసిండ్రు. ఇక్కడికి వచ్చిన సభలాగా లేదు. సభ దగ్గరికి వచ్చిన జనాలకు ఫామ్స్ లేక చాలా అధ్వానంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంపై ఒక మహిళా కార్పొరేటర్ అయిన నన్ను కనీసం గౌరవం ఇవ్వకుండా, ప్రోటోకాల్ ప్రకారం మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళ నచ్చిన చోట్ల వాళ్ళ ప్రజాసభలో పెట్టుకోవడంపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాను. ఆ పైన పై అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తాను. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.